సో వెల్కమ్ బ్యాక్ అవర్ సెషన్. సో మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం ఏంటండి అంటే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న డౌట్స్ ఎస్క్యూఎల్ నేర్చుకున్న తర్వాత ఎటువంటి జాబ్ రోల్స్ అనేటువంటిది పార్టిసిపేట్ చేయాలి, ఎస్క్యూఎల్ని ఎట్లా యూజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అనేటువంటి క్వశ్చన్స్ మీద డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. సో దీంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్, కెన్ ఏ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ లెర్న్ ఎస్క్యూఎల్? అంటే నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కూడా ఎస్క్యూఎల్ నేర్చుకోవచ్చా? ఎస్ ఫ్రెండ్స్, కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకోవడం కోసం టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేటువంటి డిఫరెన్స్ అయితే ఏమి లేదు. ఎందుకని అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటిది వెరీ సింపుల్గా మనం ఏం చేయొచ్చండి అంటే క్వైరీ అనేటువంటి దాన్ని జస్ట్ 1 or 2 లైన్స్లో కంప్లీట్ చేయొచ్చు. నాట్ రిక్వైర్డ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటివి ఎట్లా ఉంటాయండి అంటే సమ్ లైన్స్ ఆఫ్, అది మేబీ 10 లైన్స్ కావచ్చు, 20 లైన్స్ కావచ్చు, 100 లైన్స్ కూడా కావచ్చు. ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయడం కోసం అక్కడ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది కంప్లీట్గా ఉండాలి ఆ స్టూడెంట్కి. అంటే అక్కడ ఉండేటువంటి కీవర్డ్స్, అది మరి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది కేస్ సెన్సిటివా, నాట్ కేస్ సెన్సిటివా, అండ్ ఏ స్టేట్మెంట్ను ఏ కేసులో రాయాలనేటువంటిది కూడా నీకు ఆ నాలెడ్జ్ అనేటువంటిది తెలిసి ఉండాలంటే సమ్ టెక్నికల్ స్కిల్స్ అనేటువంటివి ఉండాలి నీకు. ఇట్ మే బి కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ లేదంటే ఇట్ మే బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ మన ఎస్క్యూఎల్ నేర్చుకోవడం కోసం నాట్ రిక్వైర్డ్ ఎనీ ఓకేనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే ఎనఫ్ అని చెప్తున్నాం. ఓకేనా, మినిమం నాలెడ్జ్ హౌ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ జస్ట్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, సో వీ కెన్ కంఫర్టబుల్లీ లెర్న్ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఏం చెప్తున్నామండి అంటే ఎందుకు నాలెడ్జ్ అనేటువంటిది అంటే మినిమం నాలెడ్జ్ రిక్వైర్డ్ అంటే ఏం చెప్తున్నాం, SQL has a simple syntax, very simple. SQL is a simple and syntax making it easy to learn. ఆ సింటాక్స్లో మనకు ఆల్మోస్ట్ SQL సింటాక్స్లో మనకు ఆల్మోస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అనేటువంటిది ఓకేనా వచ్చేస్తుంది. కాబట్టి SQL నేర్చుకోవడం అనేటువంటిది వెరీ ఈజీ టు లెర్న్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే వీ కెన్ డెవలప్ ఎనీథింగ్ బై యూజింగ్ SQL. అంటే SQL అనేటువంటి దాన్ని యూజ్ చేసి జావా అప్లికేషన్స్ను సర్వర్ తోటి లింక్అప్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే సమ్ పైథాన్ అప్లికేషన్స్ను డేటాబేస్ తోటి లింక్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఏమని చెప్తున్నామండి అంటే వర్సాటిల్. అండ్ నెక్స్ట్ వర్సాటిల్ మీన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ టు డెవలప్ అని చెప్తున్నాం. SQLని యూజ్ చేసి ఏ అప్లికేషన్ అయినా కూడా మనం డెవలప్ చేయొచ్చు. అంటే SQLని యూజ్ చేసి వీ కెన్ డెవలప్ రిటైల్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ మెడికల్ ఇన్ఫర్మేషన్. అంటే మెడికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు, రిటైల్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు, అండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు. అంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి ఏంటంటే అంటే నీకు సో వెరీ మినిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది అని చెప్తున్నాం. ఎనీవన్ కెన్ లెర్న్ SQL అని చెప్తున్నాం. సో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఏ డిఫరెన్స్ లేకుండా SQL అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవచ్చు. సో ఒకవేళ ನೀವು నాన్ టెక్నికల్ స్టూడెంట్ అయితే ఇమ్మీడియట్గా కోర్సును రిజిస్టర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ SQL నేర్చుకోండి అండ్ ఐటీలో విల్ గెట్ ఏ గుడ్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.